హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. శ్రీమాత్రే నమః. వీడియోలోకి వెళ్ళే ముందు కంటెంట్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్, మీ మైండ్లో ఉన్న పర్సన్ మీ పట్ల యాక్షన్ తీసుకోబోతున్నారు. ఓకేనా? చెప్పాను కదా, ఆగస్టులో రీయూనియన్ చాలా మటుకు జరుగుతుంది అని చెప్పేస్తానని. మరి ఏ యాక్షన్ తీసుకుంటారు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, పాజిటివ్గానా నెగిటివ్గానా, మీకు అనుకూలంగానా? ఓకేనా? చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఇది 50-60% రెజనేట్ అవుతేనే మీది, లేదనుకుంటే లేవి. మీకు కావాల్సిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, చూడండి వెళ్ళి. చెప్పండి యూనివర్స్, షో మీద ఆన్సర్ ప్లీజ్. చూస్తున్న యూనివర్స్, ఒక్క పర్సన్ యాక్షన్ తీసుకోకపోతున్నారు. ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతున్నారు, ఏమి యాక్షన్ తీసుకోకపోతున్నారు, ఒకసారి చెక్ చేద్దాం. యాక్షన్ కార్డు వచ్చేసింది. ఏరిస్ సైన్ చాలా కనపడుతుంది. శ్రీమాత్రే నమః. షఫిల్ చేస్తున్నప్పుడు టవర్ కనపడ్డది, చూద్దాం అనుకున్నా, వచ్చేసింది. నేనున్నాను అని వచ్చేసింది. ఓకే, మనం క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడదాం. ఓకేనా? మేషం, సింహ, ధనురాశి, వృషభం, కన్యా, మకర రాశి. చూద్దాం ఇంకా ఏం సైన్స్ వస్తాయో చూద్దాం. కింగ్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్. టెన్ ఆఫ్ వాండ్స్, 3 of wands clarification, king of cups, 9 of wands clarification, 10 of swords, nice. The strength, the star ki 8 of swords, so 4 of swords, waiting, 9 of wands, high priestess, the tower ki clarification, Page of Pentacles, 3 of Pentacles, 7 of Swords, so nice. మీకు కనపడుతుంది, చెక్ చేద్దాం ఒకసారి. బాటమ్ డెక్ స్టోరీ. ఈ పర్సన్ ఏంటి అంటే, మీ లైఫ్లో మీరు డీల్ చేసిన పర్సన్ అంత ఈజీగా తొందరగా నిర్ణయాలు తీసుకునే పర్సన్ కాదు. చాలా స్ట్రబన్, చాలా మొండిగా ఉంటారు, భయం ఎక్కువ, అనుమానాలు ఎక్కువ. ఎంతలా అంటే ఇది పరిస్థితి ఎటువైపు దారి తీస్తుందో, ఏ వైపు దారి తీస్తుందో, నేను స్టెప్ తీసుకుంటే ఏమవుతుందో అని చెప్పేసి తనకు ఊహించుకోవటం ఎక్కువ, భయపడటం ఎక్కువ. ఏదో జరిగిపోతుంది అన్న దానికన్నా జరగాల్సిన దాని గురించి ఆలోచించారు, కానీ జరగకూడని వాటి గురించి ఆలోచిస్తుంటారు అన్నట్టు ఈ పర్సన్. ఓకేనా? అయితే ద వరల్డ్తో సైకిల్ చేంజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఓకేనా? అయితే ఇప్పుడున్న సైకిల్ కాస్త ఎండ్ అయిపోయి న్యూ సైకిల్లోకి మీరు అడుగుపెట్టబోతున్నారు ఈ ఆగస్టు మంత్లో. ఓకే, ద మూన్తో
విపరీతమైన భయాలు, ఏడుపులు, పెడబొప్పులు, ఊహలు, ఊహించుకునటాలు, ఇలా చాలా 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 వాళ్ళ లైఫ్లో ఉన్నవి. అయితే ఇక్కడ మనకి బాటమ్ డెక్ స్టోరీ వచ్చేసేసి సో మనకి ఇక్కడ 7 ఆఫ్ స్పాట్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ద 3 ఆఫ్ పెంటికల్స్. ఏమైపోయింది వీళ్ళకు అన్నీ ఏదేదో వాళ్ళే ఊహించేసేసుకుంటారు, వాళ్ళే ఏదో భయపడుతుంటారు, వాళ్ళు ఉన్న పలంగా సిచ్యువేషన్ బట్టి జారుకుంటారు ఈ పర్సన్. ఓకేనా? ఉన్న పలంగా ఆ సిచ్యువేషన్ నుంచి తన మీదకి వస్తుంది అనగానే ఇమీడియట్గా జారుకుంటారు, నాది కాదు అనుకొని వెళ్ళిపోతారు అన్నట్టు. ఓకేనా? అలాంటి పర్సన్ మీ పర్సన్ ఒక సినారియో, అందరు కాదు కొంతమంది. అయితే ఆ పర్సన్ ఒకప్పుడు నాకేం తెలియదు అనుకొని సైలెంట్ గప్చుప్గా వెళ్ళిపోయిన మీ పర్సన్, చీట్ చేసిన పర్సన్ ఒక ఏస్ ఆఫ్ వ్యాండ్స్తో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. 3 ఆఫ్ పెంటికల్స్తో ఒక సినారియో వచ్చేసి ఆఫీస్ రిలేషన్ అయి ఉండొచ్చు, రిలేటివ్స్ దగ్గరలో ఉంది. ఓకేనా? మీకు ఆఫీస్లో పరిచయం అయిన పర్సన్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే మీ బాస్ అయి ఉండొచ్చు, లేదంటే మీ మేనేజర్ అయి ఉండొచ్చు. వాటి ఏదైనా సరే ఒక సినారియో. అయితే ఇంకొక సినారియో మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారని ఆల్రెడీ నాకు ఎనర్జీస్ అందాయి కాబట్టి ఆ మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించేసేసి మీరు వాళ్ళు కావాలనుకొని చర్చలు జరుగుతున్నాయి ఒక సినారియో. ఆ సిచ్యువేషన్ ఉన్నా కూడా మీరు కూడా కావాలి అని చెప్పేసానని, ఓకేనా, మీరు కూడా కావాలి అని చెప్పేసానని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ ఒక సినారియో. ఓకే? అయితే ఇక్కడ మనకు కింగ్ ఆఫ్ వ్యాండ్స్తో చాలా క్లారిటీగా నిర్ణయాలు తీసుకోపోతున్నారు, మీకు ఫేవర్గా నిర్ణయాలు తీసుకోపోతున్నారు ఈ పర్సన్. కింగ్ ఆఫ్ వ్యాండ్స్తో ఈ పర్సన్కి చాలా చాలా తెలివి ఎక్కువ, జ్ఞానం ఎక్కువ, ముందు చూపు ఎక్కువ. తొందరపడి నిర్ణయాలు తీసుకునే పర్సన్ కాదు మీ లైఫ్లో ఉన్న పర్సన్. ఓకేనా? తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. ఒక విషయాన్ని ఇప్పటికీ మిమ్మల్ని టెస్ట్ చేసి 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 ఇప్పుడు ఓపెన్ అప్ అవ్వడానికి ఈ పర్సన్ సిద్ధంగా ఉన్నారు. ఓకేనా? మీరు కాల్ చేసినా, ఏ రోజులు మెసేజ్ చేసినా కూడా ఆన్సర్ ఇవ్వకుండా వీళ్ళకి ఎందుకంటే కొన్ని అనుమానాలు, కొన్ని భయాలు, వాళ్ళ లైఫ్లో ఎదురు దెబ్బలు తినున్నారు, వీళ్ళ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ చూశారు. వీళ్ళు మిమ్మల్ని నమ్మాలా నమ్మద్దా అని చెప్పేసి ఎన్నాళ్ళుగా వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ ఆలోచనలు, వీళ్ళకు బాధ్యతలు ఎక్కువ, వీళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు, వాళ్ళ కింద వర్కర్స్ ఉండొచ్చు, వీళ్ళు సొసైటీ కోసం ఆలోచించే పర్సన్స్ అయి ఉండొచ్చు, వాటెవర్. అలాంటి పర్సన్ కానీ మీ లైఫ్లో ఉండుంటే ఆ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి కింద అఫర్మేషన్ రాయండి. సో ఇక్కడ 3 ఆఫ్ వ్యాండ్స్కి మనకు కింగ్ ఆఫ్ కప్స్ వచ్చేసేసింది. 3 ఆఫ్ వ్యాండ్స్ అంటే మీరు చూస్తున్న మీ పర్సన్ మిమ్మల్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు. గత కొన్నాళ్ళగా మీతో కమ్యూనికేషన్ లేకున్నా, లెస్ కాంటాక్ట్, నో కాంటాక్ట్ ఉన్నా కూడా మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నారు మీ పర్సన్. మీ ప్రతి కదలిక గమనిస్తూనే ఉన్నారు, మీ మైండ్ సెట్ని తెలుసుకుంటూనే ఉన్నారు, మీ మనసును ఆలోచిస్తున్నారు, మీరు ఎలాంటి వాళ్ళు. వీళ్ళు చాలా లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇచ్చే పర్సన్ ఈ పర్సన్. ఓకేనా? చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ చాలా లైఫ్ లాంగ్గా కమిట్మెంట్ ఇచ్చే పర్సన్. ఆ పర్సన్ మ్యారీడ్ అయిన పర్సన్ అయినా కూడా వాళ్ళు కింగ్ ఆఫ్ కప్స్తో ఒక పాజిటివ్గా ఈ రిలేషన్ని ఒక హెల్దీ రిలేషన్గా మార్చబోతున్నారు మీ పర్సన్. సో ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ 10 ఆఫ్ స్పాట్స్ వచ్చేసేసింది. సో ఎదురు చూసి వాళ్ళు పెయిన్ అనుభవించి చాలా మటుకు ఒక డార్క్ ఎనర్జీలో నుంచి వాళ్ళు బయటపడుతున్నారు. చూడండి, ఒక డార్క్ ఎనర్జీలో నుంచి ఈ పర్సన్ బయటపడి ఇక వాళ్ళ హెల్త్ సిక్ అయింది, మెంటల్గా వీక్ అయ్యారు, ఫిజికల్గా వీక్ అయ్యారు, ఇక ఆలోచించటం ఇంకా ఏమీ లేదు. ఎదురు చూశారు. 9 ఆఫ్ వ్యాండ్స్కి 9, 10 పక్కనే వచ్చేసాయి కాబట్టి ఒక సైకిల్ కంప్లీట్గా ఎండ్ అవుతుంది. ద వరల్డ్తో కంప్లీట్గా ఎండ్ అవుతుంది. ఓకేనా గైస్? కంప్లీట్గా ఒక సైకిల్ ఎండ్ అయిపోయి న్యూ సైకిల్లోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకేనా? అయితే 9 ఆఫ్ వ్యాండ్స్తో 10 ఆఫ్ స్వార్డ్స్తో ఏస్ ఆఫ్ కప్స్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్. విపరీతంగా ఈ పర్సన్కి హెల్త్ సిక్ అయి ఉండొచ్చు, బ్యాక్ పెయిన్, మెడ నొప్పులు, వీళ్ళకు కీలవాతం రావచ్చు, ఒక హార్ట్ పేషెంట్ అయి ఉండొచ్చు, వాటెవర్ ఏదైనా సరే ఈ పర్సన్కి హెల్త్ కూడా సరిగ్గా లేదు. అది కూడా ఎండింగ్ దిశకు వచ్చేసేసింది. ఒక ప్యాషనెట్గా మనశ్శాంతి కోసం మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. నెంబర్ 1 ఎవరితో చూసుకోండి. సో
7 ఆఫ్ పెంటికల్స్ ఎదురు చూసి ఇక్కడ ఎదురు చూపలే నడుస్తున్నాయి. 6 ఇయర్స్, 7 ఇయర్స్, 5 ఇయర్స్, 4 ఇయర్స్, లిటరల్లీ 1 ఇయర్ నుంచి మొత్తానికి ఏది మాట లేదు, ఏమీ లేదు. ఓకేనా? అయితే మనకు 7 ఆఫ్ పెంటికల్స్తో ద స్ట్రెంగ్త్, ఓకే, ఎదురు చూస్తున్నారు, ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు. వీళ్ళ సిచ్యువేషన్ ఏళ్ళనాటి శని నడుస్తుంది కాబట్టి వాళ్ళకి ఎండింగ్ దిశ 8 అనే నెంబర్. రేపు 8888 అండి పోర్టల్ అనేది స్టార్ట్ అవుతున్నది. మీరు నెగిటివ్ అస్సలు ఆలోచించదు. ఏది పాజిటివ్గా ఆలోచిస్తారో, ఏది అఫర్మేషన్ చేస్తారో అదే మీ లైఫ్లోకి 16th వరకు, ఆగస్ట్ 16th వరకు ఈ ఎనర్జీస్ ఉంటాయి. మీరు ఏది ఆలోచించినా చాలా పాజిటివ్గా ఆలోచించండి. మీకు ఏది కావాలో యూనివర్స్ని అడగండి. 8888 కింద కూడా అఫర్మేషన్ రాయండి. సో మీ హెల్తీ రిలేషన్గా మీ రిలేషన్ అనేది గ్రోత్ అనేది మీ రిలేషన్లో రాబోతుంది. ఎదురు చూసి స్ట్రెంగ్త్తో ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు. గ్రోత్ అవుతున్నది, మీ రిలేషన్ గ్రోత్ అవుతుంది, మీ హెల్త్ గ్రోత్ అవుతుంది, మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వబోతున్నారు. ఓకేనా? ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వడానికి చాలా చాలా ఆస్కారం కనపడుతున్నాయి. మీ పర్సన్ కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అంటే మీ పర్సన్, మీరు డీల్ చేస్తున్న పర్సన్, ఆ పర్సన్ మీ లైఫ్లోకి, మీ కెరియర్లోకి రావాలనుకుంటున్నారు. తను ఎన్నాళ్ళ నుంచో వాళ్ళ వాళ్ళ పైకి చెప్పకుండా మీతో వాళ్ళ మనసులో ఉన్న కోరిక ఇదే, మీతో రిలేషన్ స్టార్ట్ చేయాలని చెప్పేసాను. వాళ్ళ కోరిక, వాళ్ళ విష్ నెరవేరబోతుంది. ఓకేనా? ఇన్నాళ్ళు వాళ్ళు స్టక్ ఎనర్జీలో ఉండి ఓపెన్ అప్ అవ్వకపోతే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ మీరు చేస్తున్నా మీకు ఆన్సర్ ఇవ్వకుండా మీ నెంబర్ని బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదంటే మీరైనా నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు. నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్ అయినా, లేదనుకుంటే హాయ్ హలో అని అలా చెప్పుకుంటూ ఉన్నా కూడా ఒక అడుగు వేయడానికి కూడా ఇన్నాళ్ళ నుంచి భయపడ్డ మీ పర్సన్ రెస్ట్ మోడ్లో ఉండి ఆలోచించి మనకిక్కడ ఓకే 1 సెకండ్. ఇక్కడ మనకి 9 ఆఫ్ వ్యాండ్స్ డబల్ కన్ఫర్మేషన్ అండి, చూసుకోండి. ఓకేనా? అయితే మనకి ఇక్కడ ఏమైపోయిందంటే 8 ఆఫ్ స్వార్డ్స్తో 4 ఆఫ్ స్వార్డ్స్తో రెస్ట్ మోడ్లో ఉండి 9 ఆఫ్ వ్యాండ్స్తో ఎదురు చూసి బ్యాలెన్స్కి వచ్చేసారు వాళ్ళు. ఇక వాళ్ళ ఇంట్యూషన్ బట్టి వాళ్ళు ఫాలో అయ్యి మీ లైఫ్లోకి వస్తున్నారండి. ఓకేనా? వాళ్ళ ఇంట్యూషన్ని గట్టిగా నమ్ముతున్నారు. వాళ్ళ ఇంట్యూషన్ మీరు పదే వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలని చెప్పేసి పదే పనిగా ఆలోచించి మీ లైఫ్లోకి వస్తున్న పర్సన్ ఈ పర్సన్. ఓకేనా? సడన్గా వాళ్ళ నిర్ణయాలు మారిపోయాయి. వాళ్ళ లైఫ్లో నిర్ణయాలు మారిపోయాయి. విపరీతంగా ఎమోషన్స్ అనేది వాళ్ళకి ఎక్కువైపోయాయి. ఓకేనా? వచ్చేది పౌర్ణమి, ఆగస్టు మంత్లో రీయూనియన్ అవుతుందని చెప్పాను కదా. ద ఎంప్రెస్ లాగా మీరు ఉన్నారని చెప్పేసానని, మీరు చేజారిపోవద్దని చెప్పేసి మీ గురించి చాలా 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 పాజిటివ్గా ఆలోచిస్తున్న మీ పర్సన్ ఒక పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఒక స్టెప్ అయితే తీసుకుంటారండి. ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి. ఎవరి లైఫ్లోకి మీ పర్సన్ తిరిగి వస్తారో నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. స్పై చేస్తున్నారు, ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఎంప్రెస్ ఇక్కడ కూడా వరల్డ్ వచ్చేసేసిందండి. డిఫరెంట్గా వస్తారు. ఆల్రెడీ ఒక సైకిల్ ఎండ్ అవుతుంది మీకు. ఎస్, మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారండి. ఇన్నాళ్ళ నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు, కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొంతమంది లీవ్ ఇట్ అని చెప్పేసి వదిలేసినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని వదిలేయలేదు, మళ్ళీ వెతుక్కుంటూ మీ లైఫ్లోకి రాబోతుంది. 6 ఆఫ్ వాండ్స్ ఖచ్చితంగా విక్టరీ. 3 ఆఫ్ పెంటికల్స్, ద చారియట్. ఏమొచ్చింది మళ్ళీ ఉల్టా పల్టా, సారీ. ద చారియట్తో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఒకరికి మ్యారేజ్ అయింది, ఒకరికి మ్యారేజ్ అవ్వలేదు. ఇద్దరికి మ్యారేజ్ అయినా సరే అన్మ్యారీడ్ వాళ్ళకు ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ వరకు వస్తుంటే, మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తుంటే ఆ పర్సన్ డెఫినెట్గా వస్తారు. 3 ఆఫ్ పెంటికల్స్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ని అక్కడ క్లోజ్ చేసేసుకొని మీ లైఫ్లోకి అయితే ఖచ్చితంగా వస్తారండి. ఎందుకంటే విపరీతంగా పెయిన్లో ఉన్నారు. వాళ్ళు స్పై చేస్తున్నారు, ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. చాలా హార్ట్ పెయిన్లో ఉన్నారండి పర్సన్. ఓకేనా? మనకు మొరలిక కార్డ్స్ నుంచి మనం తీద్దాం. ఓకేనా?
మనకు ఫుల్ మూన్ టైం కాబట్టి ఇప్పుడు ఈ ఫుల్ మూన్లో ఎవరి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. కూల్ యువర్ ఎమోషన్స్. ఏరిస్, ఇక్కడ ఏరిస్ సైడ్ చాలా వచ్చేసాయి. ఓకేనా, కూల్గా ఉండండి, ప్రశాంతంగా మీ ఎమోషన్స్ని ప్రశాంతంగా ఉంచుకోండి. క్యాన్సర్, నీ భయాన్ని వదిలే. ఓకేనా, నీ భయాన్ని వదిలేసే. ఓకే, సాజిటేరియస్. సాజిటేరియస్, 1 సెకండ్. నిజాయితీగా ఉండు. ఓకే, నిజాయితీగా ఉండు. స్కార్పియో, స్కార్పియో, టెన్షన్ నుంచి బయటపడు. టెన్షన్ నుంచి బయటపడు. ఓకేనా. వర్గో, నీ యాక్షన్ ఎదుటి వాళ్లకు మిమ్మల్ని చూస్తే ఇంప్రెషన్లో ఉండాలి. ఓకేనా, నిజాన్ని తెలుసుకో. కాప్రికాన్. లిబ్రా, బ్యాలెన్స్గా ఆలోచించు. నీ సిచ్యువేషన్ కానీ ఏదైనా సరే చాలా బ్యాలెన్స్గా ఆలోచించు. ఓకేనా. ప్రతి క్షణాన్ని ఆస్వాదించు. జెమినై. ప్రపంచాన్ని చూడు. లియో. నీలో ఉన్న చెత్తని తీసివేసేసి. టారస్. నిజమే చెప్పు. కుంభరాశి. స్పైసిస్. ఫర్గ్యూనెస్, క్షమించు. కొత్త డెక్కు కదా, ఆలోచించి చెప్పాను. బోర్ ఉంటే క్షమించండి. ఇప్పుడే వచ్చింది ఆ డెక్, మీకోసమే స్టార్ట్ చేసాను. ఎందుకంటే మనకు ఎల్లుండి ఫుల్ మూన్ ఉంది కదా, అందుకు ఫుల్ మూన్ కార్డ్స్ అవి. డోంట్ స్టాప్, దేన్ని ఆపకు. ఇంప్రూవింగ్ హెల్త్, మీ హెల్త్ వెయిట్. తినబోయే ముందు రుచులు ఎందుకు? అన్లైక్లీ, లెట్ గో. ఉన్న సిచ్యువేషన్ లెట్ గో చేసే. ఏ ఫ్రమ్ నౌ. ఓకేనా. ఫర్గ్యూనెస్, క్షమించండి. ఇక్కడ కూడా మనకు వచ్చింది ఫర్గ్యూనెస్, క్షమించండి అని చెప్పేశారని. సో ఇక్కడ మనకు రాశులు వచ్చేసేసి చాలా ఏరిస్ వచ్చేసింది, తులారాశి వచ్చేసింది. చాలా మట్టుకైతే మేషరాశి, మేషం, సింహ, ధనురాశులు, కుంభం మీదన తులారాశి, ఫైర్ సైన్, ఎర్త్ సైన్ ఎక్కువ వచ్చేసేసింది. ఓకేనా. అన్ని రాశులు వచ్చినాయి అనుకోండి, చెప్తున్నాను. వృషభం, కన్యా, మకర రాశి, కర్కాటక, మీన, వృశ్చిక రాశి, మేషం, సింహ, ధనురాశి, కుంభం మీదన తులారాశి. ఈ రాశులు అయితే వచ్చేసేసినాయి. మనకు 10, 1, 8, 6, 12, 11, 4, 14, 8, ఓకే, 21, 23, 13, 10 అనేది చూసుకోండి. 14, 1 నెంబర్ 1 ఎక్కువ వచ్చేసేసింది. 11, 6, 9, 3, 1 ఇలా వచ్చేసేసినాయి. ఓకేనా. లెటర్స్ అయితే అన్నీ వచ్చింది. ఏ లెటర్, ఆ లెటర్, బి లెటర్, జే లెటర్, కే లెటర్, ఎల్ లెటర్, ఎం లెటర్, సి లెటర్, హెచ్ లెటర్, జెడ్ లెటర్, టీ లెటర్, హెచ్ లెటర్, ఎం లెటర్, లెటర్స్ అన్నీ వచ్చినాయి. అన్ని రాసి వచ్చినప్పుడు అన్ని లెటర్స్ వచ్చాయి కదా. నెంబర్ 3,
నెంబర్ 1, నెంబర్ 5, నెంబర్ 3, నెంబర్ 2, నెంబర్ 1, నెంబర్ 2 అంతేగా, నెంబర్ 5 లాస్ట్, నెంబర్ 4 చూసుకోండి. ఇవ్వండి. మీ పర్సన్ అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబోతున్నారు, పాజిటివ్గా యాక్షన్ తీసుకోబోతున్నారు. ఇది మీకు ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అయితే అంత మటుకు తీసుకోండి, ఓకేనా. రేపటి నుండి ఆగస్టు 16th వరకు మీరు పాజిటివ్గానే ఆలోచించండి. మీరు ఏది ఆలోచిస్తారో, మీరు ఏది హార్ట్ఫుల్గా మీరు కోరుకుంటారో అదే మీ లైఫ్లో జరుగుతుంది. మీరు ఏది ఆలోచిస్తే అదే మీ లైఫ్లోకి వస్తుంది. అందుకని జాగ్రత్తగా ఏది ఆలోచించాలి, ఏది ఆలోచించకూడదు, ఏది మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అదే చేయండి, ఓకేనా. ఇదండి నా రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, ఓకేనా. హ్యావ్ ఏ నైస్ డే, బాయ్.